కిరాణం కొట్టుకు పోయినోళ్ళు ఎవ్వలన్నా ఏం చేస్తారుల్లా కొంటే పప్పులు ఉప్పులు కొంటారు, లేకుంటే సబ్బులు సరుపులు కొంటారు, ఇంత బిస్కెట్లు చాక్లెట్లు కొంటారు. ఇవన్నీ కాకుంటే నూనె ప్యాకెట్లు, ఆఖరికి ఒక చాక్లెట్ అయినా కొనుక్కొని పోతారు. మనం కూడా కొట్టుకుపోతే అదే పని చేస్తాం కదా. అయితే ఇదొకడు ఏం చేసిండో తెలుసునా? ఓష్ని అన్యాలం పాడుగాను వీని చేతులకు రేగంప కొట్ట ఓరు వారి గోష్గా ఆగు కథం కనబడకుండా పోయిండుకో. నిజామాబాద్ జిల్లా చంద్రనగర్ల చైన్ స్నాచింగ్ ఇది. మరి ఎన్ని రోజుల నుంచి ఆంటీ మెడల చేన్ దెంపుకోపోవాలని ప్లాన్ వేసిండో, మెడల ఎన్ని తులాల గోల్డ్ ఉన్నదో గాని విక్స్ గోళీల వంకతోనొచ్చి ఆంటీ గొంతంతా గరగరం అంటుందని మాటలు చెప్పి జేబులకెళ్ళి చిల్లర చిక్కాలు తీసినట్టు యాక్షన్ చేసి ఈ గింత పని చేసిండుల్లా. పాపం అక్క వాళ్ళ ఆయన ఎంత కష్టపడి ఎన్ని తులాలు చేయించిండో గాని లక్షల రూపాయల చైన్ ఒక్క సెకండ్ ల మాయం చేసుకొని పోయిండు దొంగోడు. అక్కలు చూస్తున్నారు కదా, జర మీరు కూడా కిరాణం కొట్టు నడిపితే మెడల బంగారం గిట్ల వేసుకుంటే పైలంగా ఉండండి సుమి. ఎందుకంటే గీసోంటి గోషిగాళ్ళు విక్స్ గోళలకు వస్తే మీ బంగారం కూడా మాయమైతది. ఏమంటున్నావు?